సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనం ఈరోజు ఏం చేసుకుందాం అంటే కొత్తగా మాంగోడిబి ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. మనకు అసైన్మెంట్ అనేది ఇచ్చింది. సో అది నేను అసైన్మెంట్ మీరు డైరెక్ట్ నాకు మాంగోడిబి ఇంట్రడక్షన్ వద్దనుకొని డైరెక్ట్ అసైన్మెంట్ వెళ్ళిపోతుంటే డైరెక్ట్ అసైన్మెంట్ వెళ్ళిపోండి. సో మనం ఫస్ట్ వీడియో ఏం చేసుకుందామంటే మాంగోడిబి గురించి తెలుసుకుందాం. సెకండ్ వీడియో మాంగోడిబి వర్సెస్ ఎస్క్యూఎల్ డిఫరెన్సెస్ తెలుసుకుందాం. మనకి ఓవరాల్ ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్ ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇన్స్టాలేషన్ ఆఫ్ మాంగోడిబి అండ్ ప్రాక్టికల్లో మనం అసైన్మెంట్ చేసుకుందాం. మనకి ఇచ్చిన 24 క్వశ్చన్స్ని 2 పార్ట్స్లో డివైడ్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ దానికి మీనింగ్ ఏందని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా. సో ఫస్ట్ మాంగోడిబి ఇంట్రడక్షన్ చూసి ఎస్క్యూఎల్ వర్సెస్ మాంగోడిబి చూసి డైరెక్ట్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ మాంగోడిబి, ద అసైన్మెంట్ ఆఫ్ 1, ద అసైన్మెంట్ ఆఫ్ 2, అంతే సింపుల్. సో ఫస్ట్ ఏంటంటే అసలు మాంగోడిబి అంటే ఏంది? సో మాంగోడిబి అంటే ఏంటంటే జనరల్ చెప్తా డెఫినేషన్ చేయకుండా. సో ఫస్ట్ థింగ్ మాంగోడిబి అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఎస్క్యూఎల్ ఎలా అయితే మనం ఇలా టేబుల్స్లో డేటాను స్టోర్ చేసుకుంటామో మాంగోడిబి అనేది ఒక డేటాబేస్ అన్నమాట. డేటాబేస్ విచ్ ఇస్ నథింగ్ బట్ స్టోరింగ్ ఆఫ్ ఎ డేటా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఆల్సో స్టోర్ ద డేటా అంటే ఆబ్జెక్ట్ కోడ్ వైజ్ స్టోర్ చేస్తుంది అన్నమాట. ఎలా అంటే ఆబ్జెక్ట్స్ కోడ్ వైజ్ సెలెక్ట్ చేసి ఎలా ఉంటుంది, ద ఫార్మాట్ ఎలా ఉంటుంది మీకు ఫర్దర్గా చూపిస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మాంగోడిబి ఈజ్ అ పవర్ఫుల్ అండ్ ఓపెన్ సోర్స్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్ దట్ ఆఫర్స్ ఏ డాక్యుమెంట్ ఓరియంటెడ్ డేటా మోడల్. నీకు ఇంతకుముందు చెప్పిన అంటే డేటా అనేది డాక్యుమెంట్ ఓరియంటెడ్గా డాక్యుమెంట్ స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్. ఇది అర్థమైందా? మాంగోడిబి ఈజ్ అ పవర్ఫుల్ అండ్ ఓపెన్ సోర్స్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్. దీన్ని మనం ఫర్దర్ ఇంకో పేరు ఏమంటాం? నో ఎస్క్యూఎల్ అంటాం. నో ఎస్క్యూఎల్ అంటే ఏంది? మీనింగ్ ఏంటంటే నో రిలేషన్షిప్, అంటే రిలేషన్షిప్ లేనట్వి. ఇప్పుడు మనం రెండు టేబుల్లో తీసుకున్నాం అనుకో, ఈ టేబుల్ రిలేషన్షిప్ ఎలా చేస్తాం? మనం జాయిన్స్ యూజ్ చేసి ఫారెన్కి యూజ్ చేసి అలా అంటే నో రిలేషన్షిప్స్, అంటే రిలేషన్షిప్ ఒక డాక్యుమెంట్ ఇంకో డాక్యుమెంట్ లేకుంటాయి. సో నో ఎస్క్యూఎల్ డేటాబేస్ దట్ ఆఫర్స్ డాక్యుమెంట్ ఓరియంటెడ్, అంటే డేటా ఫార్మాట్ ఎలా ఉంటే డాక్యుమెంట్ ఓరియంటెడ్ ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో మాంగోడిబి స్టోర్స్ ద డేటా ఇన్ జేసన్ ఫార్మాట్. సో జేసన్ ఫార్మాట్లో మాంగోడిబి డేటా అనేది జేసన్ ఫార్మాట్ అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్ నోటేషన్ అనమాట, ఆబ్జెక్ట్ నోటేషన్. సో జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అనమాట. సో ఎన్సేబుల్ ఎఫిషియంట్ అండ్ స్కేలబుల్ డేటా స్టోరేజ్ అండ్ రిట్రీవల్. సో డేటా స్టోరేజ్ చేస్తే మనకు కావాల్సిన డేటాను కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు, అంటే మనకు కావాల్సిన డేటాను రిక్వైర్ చేసుకోవచ్చు. సో వాట్ ఈజ్ మాంగోడిబి చూద్దాం. ఇంట్రడక్షన్ ఇచ్చినాం. సో వాట్ ఈజ్ మాంగోడిబి అంటే మాంగోడిబి ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ నో ఎస్క్యూఎల్. మీకు ఇంతకుముందు చెప్పిన నో ఎస్క్యూఎల్ డేటాబేస్. ఇది మాంగోడిబి నో ఎస్క్యూఎల్ డేటాబేస్ కూడా అంటే ఈజ్ ఓపెన్ సోర్స్ డాక్యుమెంట్ ఓరియంటెడ్ డేటా టైప్ అండ్ ద డేటా ఈజ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్ ఓరియంటెడ్. సో ద టర్మ్ నో ఎస్క్యూఎల్ మీన్స్ నో రిలేషన్షిప్, నో రిలేషనల్, అంటే ఒక డాక్యుమెంట్ ఇంకో డాక్యుమెంట్ రిలేషన్షిప్ ఉండదు, అంటే అసలు డిజైన్ స్కీమా అనేది ఉండదు దీనికి అనమాట. సో మాంగోడిబి ఇస్ ఇన్ బేస్డ్ ఆన్ ఏ టేబుల్ రిలేషన్షిప్ డేటాబేస్. స్ట్రక్చర్ అంటే టేబుల్ రిలేషన్షిప్ డేటాబేస్ కాదని, ఇస్ ఇన్ బేస్డ్ ఆన్ టేబుల్ రిలేషన్ డేటాబేస్ కాదని అంటుండు. సో నెక్స్ట్ ఏమంటుండు? ద స్ట్రక్చర్ బట్ ప్రొవైడ్స్ అనే ఆల్ టుగెదర్ డిఫరెంట్ మెకానిజం ఫర్ స్టోరేజ్ అండ్ రిట్రీవల్ ఆఫ్ డేటా. మనం స్టోరేజ్ చేసుకోవచ్చు, రిట్రీవల్. సో ఈ దాకా మీకు అర్థమైంది. సో డేటా ఎలా స్టోర్ అవుతుందని ఒక క్యూరియాసిటీ ఉంది. సో చూద్దాం డేటా ఎలా స్టోర్ అవుతుంది అనే దాన్ని. సో ఇప్పుడు డేటా అనేది సింపుల్ మాంగోడిబి ఎలా స్టోర్ అవుతుంది అంటే ఇట్లా డాక్యుమెంట్ ఫార్మాట్లో స్టోర్ అవుతున్నాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు నేను ఇలా ఒక నేమ్ తీసుకున్నాను, ఒక ఎగ్జాంపుల్ని మన క్వేరీస్లో ఎలా ఉంది, నేమ్ తీసుకుంటే నేమ్ అని ఇలా వచ్చేస్తుంది. తర్వాత దానికి ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా స్టోర్ ఉంటుంది దానికి ఆబ్జెక్ట్. సో ఇప్పుడు నేను చూసుకున్న టైటిల్ మన ఛానల్ పేరు తీసుకుందాం, మామ చదువుదాం #1. సో నెక్స్ట్ బై శివ. సో నెక్స్ట్ URL. సో టైప్ అంటే ఇలా స్టోర్ అయ్యి ఉంటుంది మన డేటా. నువ్వు ఏదన్నా డేటాని ఇన్సర్ట్ చేయి, అప్డేట్ చేయి, ఏదన్నా చేయి, నీకు లాస్ట్లో వచ్చేసి ఇలా ఉంటుంది. అదే మన ఎస్క్యూఎల్ ఎలా ఉంటుంది? డేటా నువ్వు ఇన్సర్ట్ చేసినాక ఈ ఫార్మాట్లో ఉంటుంది, ఈ ఫార్మాట్లో. కానీ మనకు ఈ మాంగోడిబిలో ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో మాంగోడిబి ఫీచర్ చూసుకుందాం. సో ఫస్ట్ ఫీచర్ డాక్యుమెంట్ ఓరియంటెడ్. సో ఇలా డేటా స్టోరేజ్ ఉంటుంది. సో స్కేలబిలిటీ ఏంటంటే మెయిన్ థింగ్ హారిజంటల్ స్కేలింగ్ అనేది ఉంటుంది మాంగోడిబిలో. అదే అక్కడ మనకి ఎలా ఉంటుంది గుర్తుపెట్టుకుంది, హారిజంటల్ స్కేలింగ్ మనం డిఫరెన్సెస్లో కూడా రాసుకోవచ్చు. ఇలా హారిజంటల్ స్కేలింగ్, అక్కడ వచ్చేసి మనకు వర్టికల్ స్కేలింగ్ ఉంటుంది. సో స్కేలబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మల్టిపుల్, అంటే ఒక లార్జ్ డేటా అనేది వచ్చినప్పుడు దాన్ని డివైడ్ చేస్తుంది. ఎలా? హారిజంటల్ స్కేలింగ్ షెర్డింగ్ అనే టాపిక్ని యూజ్ చేసి దాన్ని మల్టిపుల్ మిషన్స్లో డివైడ్ చేస్తుంది. నోట్స్ లాగా, అంటే ఇప్పుడు హెవీ డేటాని నోట్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఎందుకు డివైడ్ చేస్తుంది? టు హ్యాండిల్ ద లార్జ్ స్కేల్ డేటా సెట్. ఇట్లా నోట్స్ లాగా డివైడ్ చేస్తుంది టు హ్యాండిల్ ద లార్జ్ స్కేల్ డేటా బై యూజింగ్ ద షార్డింగ్ అనే యూజ్ చేసి ఇట్లా లార్జ్ స్కేల్లో డేటా చేస్తుంది. ఇది స్కేలబుల్. సో అగ్రిగేషన్ అంటే ఏంది అంటే ఇక్కడ మనం అగ్రిగేషన్ అప్లికేషన్ కూడా యూజ్ చేస్తాం. అగ్రిగేషన్ అంటే మీకు ఐడియా ఉంది, SQL సమ్, మినిమం, మ్యాక్సిమం, యావరేజ్ అలా. సో ఇంకోటి ఏంది
స్కీమా ఫ్లెక్సిబిలిటీ. సో మనకి ఇక్కడ వచ్చేసి స్కీమా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, అంటే మనకి వచ్చిన డాక్యుమెంట్ డైరెక్ట్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ జాయిన్స్ అనే రిలేషన్షిప్స్ అని ఏం టాపిక్ ఉండదు, మనం డైరెక్ట్ మనకు కావాల్సిన డేటాని ఇప్పుడు మనం ఒక క్వేరీ చెప్తా. ఎలా అంటే డీబీ డాట్ ఒక కలెక్షన్ నేమ్, కలెక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ టేబుల్ అనమాట. సో కలెక్షన్ నేమ్ డాట్ ఫైండ్ అని ఇచ్చి డైరెక్ట్ నీకు కావాల్సిన డేటా ఇచ్చేస్తే వచ్చేస్తుంది అనమాట. అదే మనం ఎస్క్యూఎల్ చేస్తాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి మళ్ళీ దానికి మళ్ళీ సబ్ క్వైరీస్ అలా అన్నేస్తారు. ఇది ఇట్లా స్కీమా ఫ్లెక్సిబిలిటీ అనేది అయి ఉంటుంది. సో పవర్ఫుల్ క్వైరీ లాంగ్వేజ్. సో వీడికి మనకు 5 minutesలో మనం ఇంట్రడక్షన్ డేటా చూస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే SQL వర్సెస్ ద MongoDB చూసేసుకుందాం. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాం, ఇక మొత్తం ఇక డైరెక్ట్ ఇన్స్టాలేషన్ వెళ్ళిపోదాం. డైరెక్ట్ ఇక మనం ప్రాక్టికల్ అసైన్మెంట్ 1, ప్రాక్టికల్ అసెస్మెంట్ 2 మనం 24 కోసం చేసేద్దాం. సో థ్యాంక్ యూ గైస్.